మే 11వ తేదీ నరసింహ జయంతి. ఉగ్ర స్వరూపమైన నరసింహస్వామి జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. నరసింహ జయంతి రోజున మనసును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ కూడా కోపంగా మాట్లాడడం చేయరాదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. స్వామి స్వరూపం ఉగ్రంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు స్వామిని చల్లబరిచేందుకు భక్తితో ఆయన్ను సేవించాలి. చెంచులక్ష్మి ఆరాధించిన విధంగా స్వామిని ఆరాధించాలి. ప్రేమతో పూజించాలి. అంతేకాదు, ఆ రోజున తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయల జోలికి వెళ్ళరాదు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉండాలి. వృద్ధులను, బలహీనులను అవమానించకూడదని పండితులు చెబుతున్నారు. నరసింహ జయంతి రోజున తప్పనిసరిగా నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. పసుపు, ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ రంగులు సానుకూల శక్తిని, శుభాన్ని కలగజేస్తాయి. నరసింహ జయంతి రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను పాటించుకుంటే జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాతకం అత్యంత దారుణంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు.